ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతి దినము దేవుడిచ్చు కృపను పొందుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. మన బలహీనతలను, మన యొక్క ప్రతి విధమైన బలహీనతలను మనుషులు క్షమించరు, కానీ యేసయ్య మాత్రం మనల్ని క్షమించి ఏది కూడా ఆయన తన మనసులో పెట్టుకోకుండా నిన్ను నన్ను ప్రతిదినము ఆయన ప్రేమ కలిగిన మాటల చేత ప్రేమిస్తూనే ఉన్నాడు. మరి ఈ ఉదయము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీకా 7వ అధ్యాయము 19వ వచనము. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. ఆమేన్. చాలా గొప్ప వాగ్దానాన్ని మనకు అందించున్నాడు. మీకా 7:19లో దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న ప్రకారము ఆయన మరలా మన మీద జాలిపడి మనం చేసిన బలహీనతలను ఎంత మాత్రము జ్ఞాపకం చేసుకోక దేవుడు మన దోషములను, మన పాపములని, మన అపరాధములని అణిచివేస్తానని దేవుడి గురించి మనకు వాగ్దానం చేస్తున్నాడు. గత కాలమంతా దేవునిలో ఏ రీతిగా నువ్వు నడిచావో అది నీకును, నీ మనస్సాక్షిని నమ్ముకున్న యేసయ్యకు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు దేవునితో అంటున్నాడు, అవన్నీ నేను మర్చిపోతాను, నువ్వు నా వైపు తిరుగు, నేను నీకు సమస్తమును అప్పగించిపోతున్నాను, నీ జీవితంలో ఒక నూతనమైన అలంకరణని నేను నీకు తేబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు క్షమాపణ నీ దగ్గరకు వచ్చింది. మనుషులు మన అపరాధములని, మన దోషములని, మన పాపములని అస్సలు క్షమించరు. ఎందుకంటే వారి యందు మనం కొంచెం మిస్టేక్, కొంచెం తప్పు, కొంచెం అపరాధము చేస్తే వారు మన ఎడల ఎంతగానో విసుగునందుతారు. కానీ యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నారు, నువ్వు చేసిన పాపాలను, నువ్వు చేసిన దోషములను నేను ఎంత మాత్రమో నా మనసులో ఉంచుకోక వాటన్నిటిని నేను అణచివేస్తున్నాను. ఇదిగో మరొక్కసారి నీ మీద జాలి పడుతున్నాను, నా జాలి, నా కనికరము, నా దృష్టి నీ మీదికి రాబోతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప పిలుపును ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా నువ్వు పొందుకుంటున్నావు కనుక దీన్ని విశ్వసించి ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి నీ 2 చేతుల పైకి చాపి యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకంటే గత దినాలన్నీ నువ్వు ఎలా మసులుకున్నావో ఆ మసులుకున్న విధానం అంతా, ఆ పాపములు, ఆ దోషములు, అపరాధములన్నీ యేసయ్య క్షమించి అణిచివేసి నీ మీద జాలు చూపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు కలిగి దేవుణ్ణి అలంకరించి ఈరోజు లోకంలోనికి బయలువెళ్ళు. దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన అలంకరణని దేవుడు నేను అలంకరించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా గొప్ప వాగ్దానాన్ని మాకు అందించావయ్యా. పాత జీవితంతో, దోషములతో, పాపములతో నీకు విరోధమైనవి అనేకమేమి గత దినాలన్నీ మేము కలిగి ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించి మరలా నీ జాలి మా మీద ఉంచుతావని వాగ్దానం చేసిన దేవా, దీన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మహిమ, ఘనత, ప్రభావమును చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఎందరైతే ఈ వాగ్దానాన్ని విని విశ్వసించారో వారి పాపములు, దోషములన్నీ క్షమించబడి నీ జాలి, నీ కనికరము, నీ ప్రేమ, నీ కటాక్షము అనేకులు పొందుకున్నటకు సహాయం చేయమని, ఈ వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చబోటకు నీ కృపను అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.